నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్తి శ్రీ జగద్గురు పీఠం చైర్మన్ వారసురాలు మైలవరపు నాగమణి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. అమ్మ, సమ్ టైమ్స్ మన దగ్గర వంట చేస్తున్నప్పుడు సడన్ గా ఉప్పు అయిపోతూ ఉంటది. ఆ ఉప్పు అయిపోవడం వల్ల ఆ టైంకి ఆ వంట అయిపోవాలి కాబట్టి పక్క నుంచి ఉప్పు తెచ్చుకుంటాం. అలా ఉప్పు తీసుకోవచ్చు అంటారా? అప్పుగా తీసుకోకూడదు అంటారా? ఉప్పు ఎవరికైనా ఇవ్వటం గాని తీసుకోవటం గాని అది నిషిద్ధము, పనికిరాదని మనకి పెద్దవాళ్ళు చెప్తున్నారు. అవును. అసలు ఏదైనా సరేనమ్మా, ఉప్పనే కాదు, ఏ సరుకులైనా సరే శాంతం అయిపోయేదాకా ఆ కుటుంబ సభ్యులు గుర్తించుకోకుండా ఉండటం అనేది చాలా తప్పు. ఎప్పుడైనా ఒక 4-5 రోజులకు మనకు అయిపోతున్నాయని కానీ తెచ్చి పెట్టుకోవటం అనేది మంచి పద్ధతి. అంటే నిండు ఇల్లు అంటారు, నిండు సంసారం అండి అది, దేనికి కొదవలేదా ఇంట్లో అని అంటారు. ఎప్పుడైనా మనం వాళ్ళకి ఇచ్చే స్థితిలోనే ఉండాలి కానీ చేపదులుగా అయినా తెచ్చుకునే స్థితిలో మనం ఉండకూడదు. మనకున్నంతలో, నేనేంటంటే మనకున్నంతలో చెప్తున్నాను. మీకు 1/4 కిలోనే తెచ్చుకోవాలనుకుంటే 1/4 కిలోనే తెచ్చుకోండి. ఉప్పు ఎంత భాగ్యమమ్మా, ముందుగానే తెచ్చి పెట్టుకోవచ్చు. కాబట్టి ఉప్పు ఇచ్చినా అందులోనూ డైరెక్ట్గా చేత్తో ఇవ్వకూడదు, కింద పెట్టాలి. ఇప్పుడు ఇంట్లో రోజు మనం పెరుగన్నంలో కానీ దేంట్లో అన్నా ఉప్పు వేసుకుంటున్నాం అనుకోండి, వేయమంటాం. మనం అడిగినప్పుడు చేతిలో వేయరాదు, కింద పెట్టాలి. అంటే కిందంటే పక్కన పెట్టేయాలి వాళ్ళకి అందుబాటులో. అది వాళ్ళంతా వాళ్ళు తీసుకుని వినియోగించుకోవాలి కానీ నూనె ఒకటి ఉప్పు ఒకటి చేతితో ఎవరు అందుకోకూడదు. మనం ఏదైనా జాతకరీత్యా కూడా మనకి గ్రహ దోషాలు ఉన్నాయన్నప్పుడు, శని గ్రహ దోషాలు కానీ ఏమన్నా ఉన్నాయన్నప్పుడు కొంతమందికి ఉప్పును కూడా దానం చేయటం అనేది ఉంటుంది. తర్వాత ఎవరికైనా మనం మోయనిచ్చేటప్పుడు కూడా కందిపప్పు, కూరగాయలు, చింతపండు వీటితో పాటు పంచదార, బెల్లంతో పాటు ఉప్పును కూడా కొద్దిగా పొట్లం కట్టి ఇవ్వటం జరుగుతుంది. కొంతమంది బ్రాహ్మణులు ఏం చేస్తారంటే దీంట్లో అసలు ఉప్పు ఉందా, ఉప్పు పొట్లం ఏమైనా పెట్టారా అని అడుగుతారు. ఉప్పు పొట్లం ఒకవేళ ఎవరైనా చేత్తో తీసుకుంటే దానికి తగ్గ జపం మనం చేసుకోవాలి. ఆ దోష నివారణ కోసం ఉప్పు తీసుకోవటం అనేది. ఇచ్చేవాళ్ళు ఎందుకు ఇస్తారంటే వాళ్ళ గ్రహాలు వాళ్ళ బాధలు పోవటానికని ఇస్తారు. తీసుకునే వాళ్ళు అంటే అవన్నీ మేము భరిస్తామని తీసుకోవటం అనేది ఒక శాస్త్రం. వీడు తీసుకున్న వాళ్ళు ఏం చేయాలి, దానికి తగ్గట్టు ఏదైనా మంచిగా జపం చేసుకోవాలి, దైవారాధన చేసుకోవాలి, దానికి తగ్గట్టు దీపారాధన చేసుకోవాలి. బ్రాహ్మడైనా ఊరికే తీసుకోవటానికి లేదమ్మా ఏదైనా కూడా. కాబట్టి ఉప్పు కాదు ఏదైనా కూడా మనం ముందుగా ఉండగానే చూసి తీసుకోవాలి. మరి ఉప్పుకు కూడా పక్కింటికి వెళ్ళి అరువు తెచ్చుకోవటం అనేది మంచి పద్ధతి కాదు. ఇచ్చే వాళ్ళకి కూడా ప్రాబ్లమే. ఇచ్చే వాళ్ళకి ఇదే, తీసుకునే వాళ్ళకి కూడా ఇదే. అదొకటి ఏ వారం పడితే ఆ వారం. ఉప్పు లక్ష్మీప్రదం అంటారు కదమ్మా, ఏ వారం పడితే ఆ వారం మనం ఇవ్వటం గాని తీసుకొచ్చుకోవటం గాని మంచి పద్ధతి కాదు. కొంతమంది మళ్ళీ తెలివిగా ఆలోచిస్తారు. ఉప్పు మళ్ళీ కల్లుప్పు అంటారు కదా, ఈ రెండు కూడా సమస్య అంటారమ్మా? ఏదైనా సమస్యే కదా. ఉప్పు ఉప్పే కదా, ఉప్పగానే ఉంటుంది కదా. అది సాల్ట్ అయినా కళ్ళుప్పు అయినా ఉప్పగానే ఉంటుంది కానీ దాని రుచి ఏం మారదు కదా, ప్రభావం కూడా అంతే ఉంటుంది. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.